వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. స్వరార్చనకు స్వాగతం. వారం వారం తెలుగు సినీ కథానాయకులు, ఇతర సినీ ప్రముఖుల చిత్రాల్లోని మధుర గీతాలతో అలరిస్తున్నది స్వరార్చన. ఈ వారం అద్భుత నటుడు చంద్రమోహన్ గారి చిత్రాల్లోని మధుర గీతాలతో మీ ముందుకు వచ్చింది ఈనాటి స్వరార్చన. శ్రీ మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి, శ్రీమతి శాంభవమ్మ దంపతుల మొట్టమొదటి సంతానం చంద్రశేఖరరావు. ఆయనే మన హీరో, అద్భుత నటుడు చంద్రమోహన్. 1942 మే 23వ తేదీ కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర పమిడిముక్కల గ్రామంలో జన్మించారు చంద్రమోహన్. విద్యార్థి దశ నుండి పలు నాటకాలలో నటించి అభినయంలో అనుభవం సంపాదించారు. బాపట్ల అగ్రికల్చరల్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని ఏలూరులో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న రోజుల్లో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. 1962లో వాహిని సంస్థ అధినేత బిఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం చిత్రం ద్వారా కథానాయకుడిగా చిత్రసీమకు పరిచయం అయ్యారు మన చంద్రమోహన్. 6 దశాబ్దాల కాలంలో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో దాదాపు 932 చిత్రాల్లో నటించి జీవించారు. తొలి చిత్రం రంగుల రాట్నంతోనే ఆయన నంది అవార్డు అందుకున్న ఘనత సాధించారు. ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ది గ్రేట్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ 2023 నవంబర్ 11వ తేదీన తన 80వ ఏట తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ గారిని స్మరిస్తూ ఆయన నటించిన చిత్రాల్లోని మధుర గీతాలతో స్వర నివాళి అర్పించబోతుంది ఈనాటి మన స్వరార్చన. 1983లో ఏవిఎం ప్రొడక్షన్స్ వారు తమిళ్లో ప్రఖ్యాత దర్శకులు భాగ్యరాజ హీరోగా, దర్శకునిగా ముందానై ముడిచి చిత్రం నిర్మించారు. ఆ చిత్రం విజయవంతమైంది. అదే కథతో అదే చిత్రాన్ని తెలుగులో సారథి స్టూడియోస్ బ్యానర్పై జంధ్యాల దర్శకత్వంలో 3 చిత్రం నిర్మించారు. తెలుగు నాట కూడా ఈ చిత్రం విజయఢంకా మోగించింది. ఈ చిత్రంలో చంద్రమోహన్, రాధిక జంటగా నటించారు. ఈ చిత్రంలో కొంపెల్ల జ్యోతిర్మయి రాసిన ఈ గీతానికి రాజన్ నాగేంద్రలు స్వరాలు సమకూర్చగా, ఎస్పి బాలు, పి సుశీల ఆలపించగా, ఇప్పుడు స్వరార్చనలో కూరపాటి నాగేంద్ర కుమార్, ఎం కళాంజలి సుబ్రహ్మణ్యం లేత చలిగాలు అంటూ పాడబోతున్నారు. చలిగాలులు దోచుకోలేవులే మనవలపు వాకిలిని అవి తాకగాలేవులే. లేత చలిగాలులు దోచుకోరాదురా. నీ కురుల వీవెనలకు నా హృదయమర్పించనా. రూపం, దీపం, శిల్పం, నాట్యం నీలో చూడనా. బాష్పాలు
లేత చలిగాలులు దోచుకోలేవులే. అధరాల కావ్యాలకు ఆవేశమందించనా, అధరాల కావ్యాలకు ఆవేశమందించనా, వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా. మందార ముకులాలతో పాదాలు పూజించనా, అలనై కలనై విరినై చరినై నిన్నే కోరనా. హృదయ నాదాల మధుర రాగాల చిగుర సరసాల నవ వసంతాల నిన్నెన్నో అందించగా. లేత చలిగాలులు దోచుకోలేవులే. మనవలపు వాకిలిని అవి తాకగాలేవులే. కమర్షియల్ చిత్రాలే కాక కథాబలం ఉన్న చిత్రాలను కూడా రూపొందించారు దర్శకుడు కె రాఘవేంద్రరావు. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా నిర్మించిన తమిళ చిత్రం ఆధారంగా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 16 ఏళ్ల వయసు చిత్రంలో చంద్రమోహన్ శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. హీరో స్థాయిలో ఉన్న చంద్రమోహన్ ఈ చిత్రంలో అమాయకుడుగా అనాకారిగా నటించి మెప్పించారు. చంద్రమోహన్ సరసన నటించిన హీరోయిన్స్ అందరూ స్టార్స్గా ఎదిగారు. శ్రీదేవి చంద్రమోహన్ సరసన నటించి ఇండియన్ స్టార్గా ఎదగడానికి చంద్రమోహన్ లక్కీ హ్యాండే కారణమని అంటుంటారు. 16 ఏళ్ల వయసు చిత్రంలో చంద్రమోహన్ శ్రీదేవులపై చిత్రీకరించిన ఈ పాటను వేటూరి రాయిగా చక్రవర్తి స్వరాలు సమకూర్చగా ఎస్పి బాలు, ఎస్ జానకీలు ఆలపించారు. ఇప్పుడు స్వరార్చనలో ఈ పాటను కూరపాటి నాగేంద్ర కుమార్, ఎం కళాంజలి సుబ్రహ్మణ్యం గానం చేయబోతున్నారు. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్ల ఇంకి నవ్వింది. పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా. అమ్మాడి నవ్వవి గుమ్మాడి నవ్వవి, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవి. అమ్మాడి నవ్వవే కుమ్మాడి నవ్వవే, కుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్ల ఇంకి నవ్వింది. శివగంగ తిరణాలలో నెలవంక తోనాలు చెయ్యలా, చిలకమ్మ పిడికిళ్ళతో గొరవంక గుడిగంట కొట్టలా. నువ్వు కంటి సైగ చెయ్యాలా, నే కొండ పిండి కొట్టాలా. మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా, మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా. ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా. అమ్మాడి
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే పంట చేలో పాలకంకి నవ్వింది పల్లకిలో పిల్ల ఇంకి నవ్వింది గోదారి పరవళ్ళలో మా పైరు బంగారు పండల ఈ కుప్పలో పిల్లతో మా ఇల్లు వాకిళ్ళు నిండల నీ మాట బాట కావాలా నా పాట ఊరు దాటాలా మళ్ళీ చూపే పొద్దు పొడుపై పోవాలా మళ్ళీ చూపే పొద్దు పొడుపై పోవాలా ఆ పొద్దులో మా పల్లె నిద్ర లేవాలా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే పంట చేలు పాలకంకి నవ్వింది పల్లకిలో పిల్ల ఇంకి నవ్వింది పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా లేత పచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. నాగార్జున ప్రొడక్షన్స్ బ్యానర్పై కేసీ శేఖరబాబు సమర్పణలో చంద్రమోహన్ జయసుధ జంటగా నటించిన చిత్రం పక్కింటి అమ్మాయి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చంద్రమోహన్ ఫ్రెండ్గా నటించడం ఓ విశేషం. సంగీత గురువుగా సంగీత దర్శకుడు చక్రవర్తి నటించడం మరో విశేషం. ఈ చిత్రంలో పక్కింటి అమ్మాయి జయసుధను ఉద్దేశించి పక్కింటి అబ్బాయి చంద్రమోహన్ లిప్ మూమెంట్ ఇచ్చి పాట పాడుతున్నట్లుగా నటిస్తుంటే ఆ వెనుక ఎస్పి బాలు పాట పాడుతూ ఉంటారు. చక్రవర్తి స్వరాలు సమకూర్చగా ఎస్పి బాలు పాడిన ఈ పాటను ఇప్పుడు స్వరాజ్యంలో కూరపాటి నాగేంద్ర కుమార్ తన పక్కింటి అమ్మాయి కోసం పాడబోతున్నారు. పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి, పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి, పూసింది నాడే పున్నాగ సన్నాయి. పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి. ఆమె తెలుగు నవల నాయిక, నాలో మధువులొలికి ప్రణయ కవితా గీతిక. ఆమె తెలుగు నవల నాయిక, నాలో మధువులొలికి
ప్రణయ కవిత గీతిక కన్నెపిల్ల సయ్యాటలు సన్నజాజి పూదోటలు కన్నెపిల్ల సయ్యాటలు సన్నజాజి పూదోటలు జారే బయట పాడే జాను తెలుగు పాటలు నీలి కనుల తేలే తేనె కలల తేటలు పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి అడుగే హంసలడిగే నాట్యము కలికి చిలుక పలుకే చిలకలలిగే గీతము అడుగే హంసలడిగే నాట్యము కలికి చిలుక పలుకే చిలకలలిగే గీతము ముద్దుగుమ్మ మోమాటము ముద్దుకేమో ఆరాటము ముద్దుగుమ్మ మోమాటము ముద్దుకేమో ఆరాటము పుట్టగానే పరిమళించే బంధము పువ్వై పులకరించే నవ్వు నాకే సొంతము పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి పూసింది నాడే పున్నాగ సన్నాయి పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి 1983లో తమిళంలో ప్రముఖ దర్శకులు భాగ్యరాజు నటించి రూపొందించిన ముందానై ముడిచ్చి ఈ చిత్రం ఆధారంగా తెలుగులో చంద్రమోహన్ రాధిక జంటగా జంధ్యాల దర్శకత్వంలో శ్రీ సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత పి శశిభూషణ్ నిర్మించిన చిత్రం మూడు ముళ్ళు. ఈ చిత్రంలో చంద్రమోహన్ గీతలపై చిత్రీకరించిన ఈ పాటకు పదకర్త వేటూరి కాగా స్వరకర్తలు రాజనాగేంద్రలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ పాటను ఇప్పుడు స్వరార్చనలో గీతా నవీన్ పాడబోతున్నారు. నీకోసం జీవితమంతా వేచాను సందెలలో మలి సందెల మల్లె పూలు మనవాడిన వేళలలో నీకోసం యౌవనమంతా దాచాను మల్లెలలో అటు చూడకు జాబిలి వైపు కరుగుతుంది చుక్కలుగా చలి చీకటి చీరలోనే సొగసంతా దాచుకో అటు వెళ్ళకు దిక్కుల వైపు కలుస్తాయి ఒక్కటిగా నా గుప్పెడు గుండెలోని జగమంతా ఏలుకో నా హృదయం టూలెట్ కాదు మన జంటకి డూయెట్ లేదు ఆ మాటే వినను మాట పడను ఊరుకోను నీకోసం జీవితమంతా వేచాను సందెలలో నీకోసం యౌవనమంతా దాచాను మల్లెలలో అటు చూడకు లోక
వస్తున్నా నీకోసం యౌవనమంతా దాచాను మల్లెలలో. నీకోసం జీవితమంతా వేచాను సందెలలో. మన సందెలు మల్లె పూలు మనువాడిన వేళలలో. ఇది ఈనాటి స్వరార్చన. ఈ స్వరార్చనలో అద్భుత నటుడు చంద్రమోహన్ గారి చిత్రాల్లోని మధుర గీతాలను విన్నారు కదా. రేపటి వారం స్వరార్చనలో కూడా చంద్రమోహన్ గారి చిత్రాల్లోని మధుర గీతాలతోనే మీ ముందుకు వస్తుంది మన స్వరార్చన. అప్పటి వరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. సా సా సరి రి సరి మద పమ గరి నమ గరి స నమ గరి స నమ గరి స. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ డే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.